ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో చూద్దామా? న్యాయాధిపతులు 20వ అధ్యాయము 28వ వచనం. జడ్జెస్ చాప్టర్ 20 verse 28. The Lord said, "Go, tomorrow I will hand them over to you." యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చింది. హల్లెలూయా. చూశారు కదండి, ఇక స్పష్టముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటిదో తెలుసా? ఇదిగో, రేపు మీరు వెళ్ళండి, ఖచ్చితముగా వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అంటే ఇక్కడ స్పష్టంగా ఒక్కోసారి మన జీవితంలో కదండి, రేపు ఏమవుతుందో నిజంగా అక్కడ చూస్తే, అవునా, ఆ యొక్క బలమైన సైన్యము మన ముందుంది. ఆ సైన్యాన్ని మనం జయించలేము. మనకున్నవారు చాలా కొద్ది మందే ఉన్నారు. వారిని మనము ధైర్యంగా ఓడించలేమేమో, వాళ్ళలో బలిష్ఠులు ఉన్నారు కదా అని అనుకుంటున్నారండి ఇజ్రాయేల్ ప్రజలు. అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఏంటిదో తెలుసా? ధైర్యముగా నన్ను నమ్ముకో, వెళ్ళని నా మాట పట్టుకొని ఖచ్చితముగా, అవునా, వారిని మీ చేతులకు అప్పగిస్తాను. నో మ్యాటర్ వాట్. మీ దగ్గర బలమైన యోధులు లేరా, బలమైన ఆయుధాలు లేరా, ఇవన్నీ అనవసరం. యుద్ధము నాది, యుద్ధం చేసేవాడిని నేను, మీ పక్షమున నేను ఉంటాను. మీరు ధైర్యంగా అడుగులేయండి. మీ అడుగుల్లో నేను అడుగు వేసి, అవునా, మీరు మీ ఆలోచనలో నా ఆలోచనలు పెట్టి నేను ఖచ్చితంగా మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి ఆ ప్రాంతాన్ని మీకు ఇస్తాను, వారిని మీకు అప్పగిస్తాను కదా. మన జీవితంలో కూడా మనం కొన్ని సమస్యల్ని, కొన్ని బలహీనతల్ని, కొన్ని వాటిని మనం చూసినప్పుడు కదా మనకు అనిపిస్తుంటుంది, ఏంటి నిన్నటి వరకు బాగానే ఉంది కదా, ఈరోజు చూస్తే ఇది ఇలా అయిపోయింది. నిజంగా రేపటి రోజు నా కుటుంబంతో నేను సరిగా నడవగలనా, నా పరిస్థితుల్లో నేను సరిగా నడవగలనా, ఇవి చూస్తుంటే ఇలా ఉన్నాయి, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏంటి నా భవిష్యత్తు ఇలానే ఉంటుందా, రేపు నా పిల్లలు, నేను, నా కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుందా, ఈ సమాజంలో మేము బతకగలమా? అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడు, కుమార్తె, రేపుని గురించి నువ్వు చింతించకు. నీకు ఏది అవసరమో సమస్తాన్ని, అవునా, పరలోకమందు ఉన్న తండ్రి సమకూర్చి ఇస్తానన్నాడు కదా. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పాడు కదా. ఈరోజు కూడా, అవునా, మనకిచ్చిన వాగ్దానంలో కూడా చూస్తే స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ధైర్యంగా వెళ్ళండి, వారిని నేను అప్పగిస్తాను. అంటే మన దేవుడు ఉన్నాడు, మన యెహోవా మనకు తోడున్నాడు, యేసుక్రీస్తు మనకు తోడున్నాడు. ధైర్యముగా అడుగులేద్దాము, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాము. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. నువ్వేం దిగులు పడకు, ఆయన నిన్ను ఘనంగా నడిపిస్తాడంట. చిన్న ప్రేయర్ చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గల పరిశుద్ధాత్మ దేవా, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తెని ప్రభా మీరు ముట్టి అభిషేకించి వాడికి ప్రభా నీ ధైర్యాన్ని తెచ్చేయండి అయ్యా. అవును తండ్రి, ధైర్యముగా వాళ్ళు అడుగులేసి మీరిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలయ్యా. ఎవరు కూడా తండ్రి అది కోల్పోవటానికి వీల్లేదు, రేపటి గురించి చింతిస్తానికి వీల్లేదు. వారి జీవితంలో తండ్రి ఏమేమి ఉన్నాయో ప్రతి ఒత్తిడిని, ప్రతి సమస్యని ప్రభావ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. రేపటి గురించి ఉన్న చింతను కూడా తీసివేస్తున్నానయ్యా. వారి మంచి ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దయచేసి ఆ కుటుంబాన్ని బలంగా మీరు నడిపించి ఒక ఆశీర్వాదంలోనికి నడిపించుకోమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.